లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను మరికొన్ని రోజుల్లోనే నాయకత్వం బీజేపీ నాయకత్వం వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈసారి ఏ విధంగా 10 సీట్లైనా గెలవాలి అని హైకమాండ్ అయితే ఇక్కడున్న రాష్ట్ర నాయకులకు సూచించినట్లయితే కనిపిస్తుంది. అయితే దీంట్లో కూడా కీలక నేతలు ఈసారి లోక్సభ బరిలో నిలిచేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది. ఇటు బండి సంజయ్ అవ్వచ్చు, సిట్టింగ్ స్థానం నుంచి కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఇలా కొంతమంది మెయిన్ ఈటల రాజేందర్, ఇలా మెయిన్ నాయకులందరూ ఈసారి లోక్సభ బరిలో నిలిచేందుకు సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే పార్టీ అభ్యర్థుల జాబితాను సాధ్యమైనంత త్వరలో ప్రకటించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. ఇప్పటికే పలువురు రాష్ట్ర నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీకి తమ సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి మరోసారి అదే స్థానం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఈటల రాజేందర్ తనకు ఈసారి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించాల్సిందిగా ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లు తెలిసిందే. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ లోక్సభ సీటును ఆశిస్తుండగా ఇదే సీటు తనకు కావాలని డీకే అరుణ కూడా కోరుతున్నట్లు తెలిసిందే. భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామంటూ బూర నర్సయ్య గౌడ్, శ్రీరామ్ వేదిరే, దామోదర్ రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అరవింద్ మరోసారి అదే స్థానాల నుంచి బరిలో దిగేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం. ఈసారి కనీసం 10 సీట్లు గెలిచేందుకు లక్ష్యంగా పెట్టుకోవాల్సిందిగా బీజేపీ నాయకత్వం నేతలను కోరినట్లు తెలిసింది. తెలంగాణ బీజేపీలో సంస్థాగతంగా భారీ ప్రక్షాళన జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కమలదళం అందుకు అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పలువురు జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను మార్చబోతున్నారంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. సంస్థాగతంగా పార్టీ దాదాపు 3వ వంతు జిల్లాల అధ్యక్షులను మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల అధ్యక్షులను, 5 మోర్చాల అధ్యక్షులను మార్చింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సహకరించలేదు అని ఆరోపణలు వచ్చిన వారితో పాటు సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగిన వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, నల్గొండ, సంగారెడ్డి, వరంగల్, ములుగు, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కొత్త అధ్యక్షులు నియమించారు. పార్టీ సంస్థాగతంగా 38 జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో 12 జిల్లాలకు కొత్త అధ్యక్షులు నియమించగా ఆదిలాబాద్, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలను పెండింగ్ లో ఉంచారు. ఈ జిల్లాలకు కూడా కొత్త అధ్యక్షులు నియమించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సంస్థాగతంగా పార్టీ పదవులు కలిగి ఉంటారు. ఒకటి జిల్లాల అధ్యక్షులు కావచ్చు. బీజేపీ అనుబంధ విభాగాలు ఒక 7 ఉంటాయి. అందులో 5 విభాగాలు, అంటే వివిధ మోర్చాల్లో 5 మోర్చాలను మార్చిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత భారీ పక్షంగా చేయడం భారతీయ జనతా పార్టీలో కొంత చర్చాంశంగా మారింది. అయితే దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పార్లమెంట్ ఎన్నికలకు కిషన్ తన సొంత టీం ని రెడీ చేసుకుంటున్నారు. ఒకటి, రెండోది, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఏదైతే ఓటమిని నుంచి బయటపడి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నుకున్నట్లో భాగంగానే ఈ ప్రక్షాళన జరిగినట్టు తెలిసింది. అంటే మొత్తంగా 38 జిల్లాలను భారతీయ జనతా పార్టీ పరంగా ఏర్పాటు చేసుకుంటే అందులో ఒక 12 జిల్లాల అధ్యక్షులు మార్చారు. ఒక 3 జిల్లాలకు కూడా
అధ్యక్షులు మార్చబోతున్నారు. సో ఇదే విధంగా వివిధ మోర్చాలు కూడా ఎస్సీ మోర్చా కావచ్చు, ఎస్టీ మోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా, ఇలా అనేక మోర్చాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా మార్చిన పరిస్థితి. ప్రధానంగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది జిల్లాల అధ్యక్షులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థుల విజయానికి కృషి చేయలేదు, కనీసం పని చేయలేదు. ఎవరైతే పని చేయని అభ్యర్థులను పూర్తిగా మార్చాలని చెప్పి గత ఒక 2 నెలలుగా పార్టీలో చర్చ జరిగింది. దీనికి సంబంధించిన పెద్ద కసరత్తే జరిగింది. పెద్ద ఎక్సర్సైజ్ తర్వాత బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి తన టీం ని రెడీ చేసుకున్నారు. రాత్రి ఈ ప్రక్షాళనకు సంబంధించిన ఉద్యోగం కూడా వినియోగించిన పరిస్థితి. వీటితో పాటుగా ఆదిలాబాద్, మహబూబాద్, అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలు కూడా కొత్త అధ్యక్షులు నేడు రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ టీంతోనే పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ వెళ్ళవచ్చు. ఇప్పటికే బీజేపీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ గెలిపే లక్ష్యంగా తెలంగాణలో ఒక టార్గెట్ పెట్టుకుంది. అంటే 17 పార్లమెంట్ నియోజకవర్గాలు తెలంగాణలో అంటే కనీసం 10 స్థానాలు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో ఇవన్నీ గెలవాలంటే ఖచ్చితంగా బలమైన ప్రక్షాళన అంటే పార్టీలో సంస్థాగతంగా బలంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనేది వాళ్ళకు నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ ప్రక్షాళన పైన దృష్టి పెట్టారు. ఇంకా రేపు మరికొన్ని పార్టీ పదవులు అది పార్టీలో వివిధ పదవులు చదివిన నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వడము, అదేవిధంగా ఉన్న వాళ్ళకు వేరే పదవులు ఇవ్వడం లాంటివి కూడా ఒక ప్రసక్తి జరుగుతుంది. ఇవాళ రేపట్లో పూర్తి స్థాయి టీంని రెడీ చేసుకున్న తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ వెళ్ళబోతుంది. ఈ నెలాఖరికి అటు అమిత్ షా, మోడీ సభలు సమావేశాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక మోడీ సభ ఉంది, ఒక అమిత్ షా సభ ఉంది. 28వ తేదీన అమిత్ షా కరీంనగర్ రాబోతున్నారు. సో 28వ తారీఖు కరీంనగర్ ఏదైతే కార్యకర్తల సమ్మేళనంలో కూడా అమిత్ షా పాల్గొనబోతున్నారు. సో ఈ లోపలే పూర్తిగా సంస్థాగతంగా భారీ మార్పులు చేసి పూర్తి ఎలక్షన్ తోటి బీజేపీ వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ నరేష్.